వివాదాస్పద ఫేస్బుక్ పోస్ట్తో ఇంటర్నెట్లో హల్చల్ చేసిన రామ్ గోపాల్ వర్మ డ్రగ్స్ కేసు గురించి, సిట్ గురించి కాస్త తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. స్కూల్ పిల్లలని సైతం డ్రగ్స్ కేసులో ఇన్నేసి గంటలు విచారణ చేస్తారా అంటూ వివాదానికి తెరలేపారు రామ్ గోపాల్ వర్మ. సిట్ అధికారి అకున్ సబర్వాల్ని మీడియా అనవసరంగా హీరోని చేస్తుంది, అకున్కి మానవత్వం లేదు అని చేసిన తీవ్ర వ్యాఖ్యలు మీడియాలో దుమారాన్నే రేపాయి. వెంటనే ఎక్సైజ్ శాఖ వారు స్పందించడం, మా అధ్యక్షుడు శివాజీ పోలీసు వారిని రెచ్చగొట్టొద్దు అని వర్మని హెచ్చరించడం, వర్మని సెక్షన్ 50 పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం వంటి ఆరోపణలపై వర్మని అరెస్ట్ చేయబోతున్నారన్న కథనాలు మీడియాలో రావడంతో వర్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థలో లైవ్లో మాట్లాడుతూ, విచారణ ఎదుర్కొంటున్న సినీ సెలబ్రిటీలపై మీడియాలో వచ్చిన పలు లీక్ న్యూస్ల వల్ల వారి ఫ్యామిలీ భయాందోళనకు గురి అవుతున్నారని, అకున్ సబర్వాల్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇవన్నీ ఖండించాలి, లేదంటే ఒక స్పోకీ పర్సన్తో ఈ కేసు వివరాలు తెలపాలి అని మాత్రమే అన్నాను అని విచారణ తీరుపై, అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, నా వ్యాఖ్యల వల్ల అలాంటి అర్థాలు ఏవైనా వస్తే నన్ను క్షమించండి అని వేడుకున్నాడు వర్మ.